సనగారు ఎక్కడ మీరు పుట్టింది పెరిగింది అంతా? హైదరాబాద్ అండి, పుట్టి పెరిగింది అంతా హైదరాబాదే. సో వీఆర్ ముస్లిమ్స్ యాజ్ యూ ఆల్ నో. మై ఫాదర్ వాజ్ అ క్రిస్టియన్, బట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఐ హ్యాడ్ నో గాడ్ ఫాదర్ ఆర్ ఎనీబడి ఇన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. ఈ రోజు వరకు ఇన్ ఫ్యామిలీలో ఎక్సెప్ట్ మై సన్ హూస్ రీసెంట్లీ ఎంటర్డ్ 8 years back. Otherwise I don't have anybody in the family, but only it is because of the support from the industry, from my co-artists, from my directors, producers, and under support valle today I am here. So basically language వచ్చేది కాదు, రాయడం చదవడం వచ్చేది కాదు, ఉర్దూ మాట్లాడతాం. హైదరాబాద్ లో ఎక్కువ హిందీ. సో బేసికలీ రాయడం చదవడం కూడా వచ్చేది కాదు నాకు. తెలుగు అసలు పదాలు కూడా పలికేదాన్ని కాదనమాట, చాలా కష్టపడేదాన్ని. బట్ ఒక సర్టన్ స్టేజ్లో పీపుల్ స్టార్టెడ్ టీచింగ్ మీ, అండ్ ఇది ఈ పదాన్ని ఇలా చెప్పాలి, ఈ వర్డ్ని ఇలా చెప్పాలి, సో యూ జస్ట్ కరెక్ట్ దిస్ వర్డ్. అండ్ నాకేంటంటే సీన్ ఇచ్చిన తర్వాత సపోజ్ ఇఫ్ ఐ గో అండ్ లైక్ ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సమ్ అసిస్టెంట్ డైరెక్టర్ కదా, అతను వెళ్ళి అడిగేదాన్ని, యూ జస్ట్ టెల్ మీ ద లైన్స్ అని. ఎన్నిసార్లు చెప్తారు వాళ్ళు, 2-3 సార్లు చెప్తారు. ఐ హ్యాడ్ టు అగైన్ అండ్ అగైన్ ఆస్క్. సో ఒక స్టేజ్లో నాకే అనిపించింది, అయ్యో నేను ఇబ్బంది పెడుతున్నాను, సో వాట్ షుడ్ ఐ డూ. తర్వాత అందరు చెప్పచ్చు స్టార్ట్ లెర్నింగ్, ఈ నేర్చుకోవాలని. సో ఐ ట్రైడ్ బుక్ తీసుకొని వీళ్ళు దిద్దడం స్టార్ట్ చేశాను. బట్ ఇట్ వాజ్ నాట్ గెటింగ్ ఇన్ టు మై హెడ్ బికాస్ ఐ వాజ్ డామ్ బిజీ. So then I felt ledu, I have to concentrate on the language and let me focus on it. Then ఆ పదాలు ఒక్కొక్కటి నేను నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. దీన్ని ఏమంటారు, ఈ వర్డ్ అంటే ఏంటి, దీని అర్థం అంటే ఏంటి. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మై లైన్స్. ఐ స్టార్టెడ్ ప్రాంప్టింగ్ ఇచ్చిన తీసుకునేదాన్ని కాదు, ఐ డోంట్ లైక్ ప్రాంప్టింగ్స్ అండ్ ఆల్. సో ఆ ఫోకస్ చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మై లాంగ్వేజ్. దట్స్ హౌ ఈవెన్ దో ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, అందరు అడుగుతారు యు ఆర్ ఫ్రమ్ ఆంధ్రానా, అటు నుంచి వచ్చారా అని, బికాస్ ఆఫ్ మై లాంగ్వేజ్. సో థ్యాంక్స్ టు ఎవ్రీబడి హూ స్ట్రగుల్డ్ అండ్ టీచ్ మీ దిస్ లాంగ్వేజ్. ఒకటి మీరు అసలు ముస్లిం అనే ఫీలింగ్ కూడా రాదు, ఒక తెలుగు అమ్మాయి, చక్కని పక్కింటి తెలుగు అమ్మాయి, మన తెలుగు మీరు చెప్తే గానీ ఆ విషయం కూడా ఎవరికి తెలియదు. ఈ మధ్య బికాస్ ఆఫ్ నెట్ అండ్ ఎవ్రీథింగ్ పీపుల్ ఆర్ నోయింగ్ ఇట్ కొంచెం వరకు. ఇప్పుడు కూడా నంబర్ నేను చెప్తే. సో చదువుకునేటప్పుడు కాలేజ్ స్కూల్ అంతా హైదరాబాద్. ఎక్కడ చదివారు? ఫ్రమ్ వెస్లీ అండ్ స్కూలింగ్ ఫ్రమ్ సెయింట్ మేరీస్. ఓకే, చదువుకునేటప్పుడు ఎలా ఉండేది సార్? బాగా చేస్తుండే? చాలా I was a very tomboyish type of girl. I'm not a study oriented. I was like, very dumb student. లేదు. I was the only daughter and so very pampered and yeah. So nobody forced me to study and I was always pampered. And school lo kuda andaru telisipoyindi because schools lo aa రోజుల్లో they used to take us for the competition to Bal Bhavan and competitions lo, and I used to be the number one anamata in everything. So school పేరు నేమ్ వచ్చేది కదా. If you get a first prize, అది స్విమ్మింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, సంగీతం కావచ్చు, ఎనీథింగ్ లైక్ టచ్ అన్నిట్లో దూరిపోయేదాన్ని. So I used to pin into everything. Anni cultural programs lo I used to be first. So they know that she is having a different interest. Leader type. Chadu tappa meeta annitlo fast. So I was like that. I used to very tomboyish, like I was always with the boys, playing cricket, learning karate, learning boxing and all. So I was very bubbly types. సో యాక్ట్రెస్ అవ్వాలి, ఆర్టిస్ట్ అవుదామని ఐడియా ఎప్పుడు అంటే చిన్నప్పటి నుంచి ఏమైనా ఉండేదా, లేదంటే సడన్ గా వచ్చిందా? నో, అస్సలు ఆ థాట్ కానీ అంటే ఆ హింట్ వాట్ టు సే అంటే ఆ థాట్ అసలు లేదు. నోవేర్ ఇన్ ఆ ఫ్యామిలీ అంటే అది లేదు. బట్ బేసికలీ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు డాన్స్, ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు మ్యూజిక్, ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు టీవీస్ లైక్ సీయింగ్ మూవీస్ అండ్ ఆల్. అంటే ఐ యూస్ టు డూ మోర్ ఆఫ్ డ్రామాస్, స్టేజ్ షోస్ అవన్నీ చేసేదాన్ని. బట్ నేను ఒకరోజు ఇండస్ట్రీకి వస్తానని కానీ, ఈ ఇండస్ట్రీ అనేది ఒకటి ఉందని కానీ, వీ హ్యావ్ వన్ అదర్ వరల్డ్ హియర్ అని కూడా నాకు తెలియదు. తెలుగు సినిమాలు కూడా తక్కువే చూసుండొచ్చు అసలు తెలుగు అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో నాకు తెలియదు, అసలు ఏం తెలియదు అప్పటికి. సో ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ తెలుగు ఇండస్ట్రీ ఆర్ ఐ డోంట్ నో, అంటే అసలు ఇండస్ట్రీ అనేది ఒకటి ఉంటుందా అని కూడా తెలియదు నాకు. సో ఎలా స్టార్ట్ అయింది? ఫాదర్ ఏం చేసేవారు? Father was a tobacco businessman. దానికి ఏం సంబంధం లేదు? లేదు, nobody had any ఇది అసలు టచ్ కూడా లేదు, ఎప్పుడైనా ట్రై చేయని చెప్పేది ఇది కూడా లేదు? లేదు ఏం లేదు. They had no ఇది. But normally because I was very hippie build, like tall and all, everybody used to say she looks beautiful and she's like a model. Oh, model అంటే calendars లో వచ్చే models. I used to like that childish ఇది ఉండేది కానీ I didn't know anything about industry. But father had a downfall in his business, and that's how my family decided to get me married very early. Okay. So
I think around 14 I got married. Then that was the time when my father-in-law wanted me to study, ఓకే do something, study. You left your inter. ఆపడం స్టడీ So he forced me to do my BCom. Then he took the correspondence course, and he knew that this girl is very I was from a well-to-do family, but came suddenly into a very middle-class family with lot of people around. So they were pampering me, and they wanted me to study. Then one fine day I saw a paper ad chosen for a model, and they said, I went and asked them, you could share something like ఆ లోపు నేను నా స్టడీస్ చేశాను, టీచర్స్ ట్రైనింగ్ చేశాను. Then I wanted to become an air hostess. Then they said we'll open a school because I have a passion of opening a school. So they want అసలు ఇన్ అండ్ అవుట్స్ తెలుసుకోవాలంటే I should learn the training తీసుకోవాలని I did teachers training. ఇవన్నీ చేస్తుండగా పేపర్లో ఐ గాట్ దిస్ యాడ్ సండేస్ నార్మల్గా మోడల్స్ కావాలి, ఈ రోజు కూడా వస్తూ ఉంటాయి, యూ వాంట్ టీవీ యాక్ట్రెసెస్ అని. దాన్ని వెళ్ళి మా మదర్ని అడిగాను, ఏ క్యా హై అని అడిగాను. I said, అమ్మీ ఏ జో ऐसो like టీవీ మే ऐसा మోడలింగ్ జాబ్ లాగా ఐ వాంటెడ్ టు డూ సంథింగ్, దట్స్ ఇట్. అంటే అప్పుడు ఏం తెలియదు మోడల్ అంటే ఐ నో ద వర్డ్ ఆఫ్ మోడల్. మోడల్ అంటే మోడలింగ్ చేయాలి, క్యాలెండర్లో వస్తారు, యాడ్స్ చేస్తారు. ఐ థాట్ సంథింగ్ రిలేటెడ్ టు దట్. దెన్ సెట్ టీకే చూడో, అది 1 week అలా అయిపోయింది. బట్ ఆఫ్టర్ 1 week అగైన్ సేమ్ యాడ్ వచ్చింది. మళ్ళీ వెళ్ళి అడిగితే దే సెడ్ ఓకే జాకే దేఖో. దెన్ అడ్రస్ అన్నీ చూసుకొని నేను మా మదర్నిలా వెళ్ళామన్నమాట. సో దట్ వాజ్ సోహెల్ అని, హీ వాజ్ అ మోడల్ కోఆర్డినేటర్ అండ్ హీ వాజ్ రన్నింగ్ ద మోడల్ ఏజెన్సీ. అండ్ హీ లైక్ ఆన్ ద స్పాట్ వెళ్ళగానే, ఈవెన్ దో ఐ వాజ్ కంప్లీట్ ఐ వాజ్ ఫ్రమ్ హౌస్ వైఫ్ టైప్స్, అప్పటికి నాకు 2 పిల్లలు అయిపోయారు, పుట్టారు. సో ఐ వాజ్ లైక్ very housewife type I went there. But immediately on the spot he took my photographs, he signed me for an ad, and he said you're doing this. I didn't knew. అంటే బిఫోర్ నేను రియలైజ్ అయ్యే టైం కూడా లేదు, ఇమ్మీడియట్లీ దానికి ఎలా క్యారెక్టర్ కావాలో అలాంటి పర్సన్ చూసాడు మీలో. we did an ad for a resort ad anamata. So he wanted that resort good looking female, and he thought okay she'll match the bill, and he took it. అలా అనుకోకుండా స్టార్ట్